వెల్కమ్ టు వ్లాగ్స్ ఆఫ్ సంచారి. ఏంటా ఈ ప్రిపరేషన్ అని చూస్తున్నారా? ఇది వచ్చేసి మా ఫ్రెండ్ పాపది బర్త్డే అనమాట. ఫ్రెండ్ అంటే తన ఫ్రెండ్ ఎలా అయ్యిందో ఒక స్టోరీ ఉందన్నమాట. కొన్నిసార్లు కొన్ని పరిచయాలు ఎందుకు జరిగాయా, కొంతమంది మన లైఫ్లోకి ఎందుకు వచ్చారా అని వాటి పర్పస్ కొంత లైఫ్లో కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత తెలుస్తుంది. లైక్ కొంచెంమందితో మనకి హార్ట్ బ్రేక్ అవ్వచ్చు, కొంతమందితో మనకి మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, కొంతమంది మన లైఫ్లో మనకి ఏదైనా నెగిటివ్ చేసి వెళ్ళొచ్చు. అలానే కొంతమందితో పాజిటివ్ కూడా జరుగుతూ ఉంటుంది కదా. సో అలానే వాళ్ళు మన లైఫ్లోకి ఎందుకు వచ్చారన్నది ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట. అండ్ వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇవన్నీ గాడ్స్ ప్లాన్ అనమాట. దేవుడు ఎప్పుడు మన లైఫ్లోకి ఎవరిని పంపించినా దానికి ఒక పర్పస్ ఉంటుంది. అది నెగిటివ్ అయినా అవ్వచ్చు, పాజిటివ్ అయినా అవ్వచ్చు. నెగిటివ్లో ఏంటంటే మనం నేర్చుకుంటాం ఇలాంటి పరిచయాలతో ఎలా ఉండాలి అని. భవిష్యత్తులో ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు సేమ్ మనం అవి రీకలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. పాజిటివ్స్ ఏంటంటే మనకి ఫ్రెండ్షిప్స్ ఎలాంటి స్వార్థం లేకుండా ఒక మంచి బాండింగ్ని పెంచేలాగా, ఒక మంచి మెమోరీస్ని క్రియేట్ చేసుకునేలాగా అలాంటి పాజిటివ్ ఫ్రెండ్షిప్స్ అనమాట. అండ్ వీళ్ళతో పరిచయం అవ్వడము ఇది గాడ్స్ ప్లాన్ అని నేను బాగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేను వీళ్ళతో పరిచయం జరిగినప్పుడు అప్పుడే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నాను. మేబీ నాకు ఫ్యామిలీ ఇక్కడ లేదని, మేబీ మనకి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అని చెప్పేసి వీళ్ళ పరిచయం జరిగిందని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు బిఫోర్ డెలివరీ కానీ ఆఫ్టర్ డెలివరీ యాజ్ ఏ మంచి ఫ్రెండ్గా తను సజెషన్స్ ఇచ్చింది, నా మంచి కోరింది. అండ్ దెన్ నాకు ఎమోషనల్గా ఆర్ హ్యాపీగా ఉంచడానికి నాతో ఎప్పుడూ ఉండింది, మంచి సపోర్ట్ ఇచ్చింది. మేము పరిచయం అయిన తర్వాత తనది ఫస్ట్ బర్త్డే, అంటే థర్డ్ బర్త్డే. ఈ మీన్ వైల్ మా బర్త్డేస్, మా యానివర్సరీస్, వాళ్ళ బర్త్డేస్ అయ్యాయి. బట్ కిడ్స్ బర్త్డేస్ ఆర్ మోర్ స్పెషల్ కాబట్టి సో స్పెషల్ ప్రిపరేషన్స్ అనమాట. అండ్ ఇంకొకటి స్పెషల్లీ పిల్లలు మన లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఇంకా ఏం చేయొచ్చు అని చేసే దానిలోనే ఎక్కువ ఆనందం ఉంది. అది నేను పర్సనల్గా ఈ కొద్ది టైంలోనే బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో అలానే ఈ బర్త్డే డెకరేషన్ కూడా మనం బయట నుంచి సేమ్ అమౌంట్ బయట ఆర్డర్ చేస్తే వాళ్ళు వచ్చేసి సెటప్ వేసి వెళ్ళిపోతారు. బట్ మన చేతులతో చేసే ఆనందం అది వేరు. అండ్ ఫుడ్ ప్రిపరేషన్స్ వచ్చేసి తను నాకు చెప్పింది ఏంటంటే కొన్ని ఐటమ్స్ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను, కొన్ని వాళ్ళ అత్తయ్య తీసుకొస్తున్నారని, కొన్ని ఏమో బయట ఆర్డర్ చేశామని. సో అందుకని నేను అప్పటికి నేను చేస్తాను, నాకు ఏదైనా ఐటమ్ చెప్పు, లేదంటే నేను ఎర్లీ మార్నింగ్ లేసి వస్తానని చెప్పాను. బట్ నాకు ఇబ్బంది అవుతుంది, చిన్న బాబు ఉన్నాడు, జస్ట్ 3 months న్యూ మామ్ కాబట్టి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి తను నాకు చెప్పకుండా, అసలు ఫుల్ మెనూ ఏంటో చెప్పకుండా తనే అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుందనమాట. నెక్స్ట్ డే బర్త్డే పార్టీకి వెళ్ళిన తర్వాత అప్పుడు చూసి నేను షాక్ అయ్యాను అనమాట. ఇన్ని ఎప్పుడు చేసావు, నాకు కొంచెం చెప్పాల్సింది, హెల్ప్ తీసుకోవాల్సింది అని నేను కొంచెం కోపడ్డాను కూడా అనమాట. తను ఏంటంటే ఎందుకులే నన్ను ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి తనే మేనేజ్ చేసింది సమ్హౌ. ఇది ఫైనల్ అవుట్పుట్. డెకర్ చాలా బాగా వచ్చింది. ఇంక ఇది వచ్చేసి బర్త్డే రోజు మేము సైకిల్ గిఫ్ట్ చేసామన్నమాట. తను ఇప్పుడు షీస్ సో అబ్సెస్డ్ విత్ బ్లూయీ థీమ్ అనమాట. సో తన దగ్గర ఆల్రెడీ స్కూటర్ ఉంది బ్లూయీది. సో మేము ఆ కాంబినేషన్లో యాక్చువల్లీ తన బర్త్డే డ్రెస్ అండ్ బర్త్డే థీమ్ ఎక్కువ పర్పుల్ అండ్ బ్లూయిష్ కైండ్ ఆఫ్లో ఉందని చెప్పేసి పింకిష్ అండ్ మేము కూడా పర్పుల్ సైకిల్ తీసుకున్నాం అనమాట. అండ్ దెన్ షీ లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. ఆ బర్త్డే గిఫ్ట్ ప్రజెంట్ చేసినప్పటి నుంచి సైకిల్ వదలలేదు. అండ్ మా చిన్ని బాబు, మా క్యూట్ బాబు ఇలా రెడీ అయ్యాడు ఆ రోజు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద వీడియోలో బర్త్డే సెలబ్రేషన్స్ చూసేయండి.